బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనం ఏ పూజ చేయాలనుకున్నా మొదటిగా విఘ్నేశ్వర పూజ చేస్తాం. ఏ షో స్టార్ట్ చేయాలన్నా ముందుగా యాంకర్స్ తోనే స్టార్ట్ చేస్తాం. మరి ఈ షో స్టార్ట్ చేయాలంటే బెస్ట్ కపుల్స్ ని పిలిచేస్తాం. లెట్స్ వెల్కమ్ కిరాక్ కపుల్స్. మావా అదృశ్య ఏస్కో వాళ్ళేవో రియల్ వాళ్ళేవో రీల్, మీరెవరు ఎందుకు? మేము రేవ్ కపుల్ ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అది కాదు, తాను ఇంకా నాకు కావాల్సిన కప్పులు యాంకరా? నేను యాంకర్, తన యాంకర్. మేము కపుల్స్. ఏదో మన సందు చిన్న చిన్న ట్యాంకర్లు తిరుగుతుంటాయి కదా, అలా అనిపించింది నాకు. ఇది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఇప్పుడు వరకు గుండె కొట్టుకునే ఉంది, అది లవ్ మ్యారేజ్ కాబట్టి. సో ఫస్ట్ మీరు ప్రపోజ్ చేశారా? మీరు ప్రపోజ్ చేశారా? చేశారా? అంటే డెఫినెట్లీ అబ్బాయి చేస్తారు కాబట్టి అబ్బాయి. ఎందుకు తప్పు చేసావు? ట్రైన్ లో వెళ్ళాము, మళ్ళీ కలకత్తా నుంచి హైదరాబాద్ వచ్చాము. 6 years తర్వాత మ్యారేజ్ అయింది. ట్రైన్ లో ఉన్నారు. అది సీటా బెత్తా. కెమెరా కట్. ఏవండి యాక్షన్ చెప్పలేదు, కట్ అన్నా. యాక్షన్. ఏవండి కాఫీ బ్రేక్ఫాస్ట్ కాఫీ. కట్. ఏంటి కుక్కల్లాగా? దీన్ని ఎలాగైనా ఈరోజు వేసేయాలి అని చెప్పి పక్క పిలిచి దాన్ని వేసేయండి. అలా కాదు, కెమెరాకి నా ఎక్స్ప్రెషన్ కనబడదు అనమాట, అక్కడే ఉండి ఇవ్వాలి నెగిటివ్ ఎక్స్ప్రెషన్. మీ ఆయన చాలా మంచోడు అండి నాకు తెలిసి. ఏంటి మంచోడా? ఫ్లాష్ బ్యాక్ లో స్టోరీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఎందుకు లేవు? అదే నేను అంత పాజిటివ్ చెప్తున్నారు మీరు. ఉన్నివ్వండి, ఏమైంది ఇప్పుడు? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏమున్నాయి ఒకటి చెప్పండి మాకు. మా ఆయన ఎవరిని లవ్ అని ప్రపోజ్ చేయడు, గర్ల్ ఫ్రెండ్ గా ఉంటావా అంటాడు. ఈ కోపంలే ఎందుకు? ఏదో తేడాగా ఉంది. మేము ఒకరికొకరు మ్యాచ్ అవుతామా లేదా? చాలా డేంజరస్ క్యారెక్టర్ అండి, చాలా వర్స్ట్ క్యారెక్టర్. మీరు అసలు చూస్ చేసుకోకండి. నన్ను టోటల్ గా వర్స్ట్ క్యారెక్టర్ అంటున్నారు. ఈ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఒక అమ్మాయి జీవితాన్ని కాపాడుతున్నాను నేను నిజం చెప్పి. అసలు మీరు యాంకర్ లో ఉండాలి, మరి మీరు క్యారెక్టర్ డిసైడ్ చేస్తే అది అసాసినేషన్. తో దాబరా స్వామి. సరే అమ్మాయి కొత్తగా వచ్చింది కదా, అమ్మాయి కొత్తగా వచ్చినప్పుడే నేర్పియాలి. ఇలాగే చాలా కష్టం, నేను చెయ్యను. మరి చేయనప్పుడు మీరు ఉండకండి. ఆన్సర్ నేను ఉండను.